గర్భగుడి వెనుక నమస్కరిస్తే ఏం జరుగుతుంది? హిందూ సంప్రదాయాలలో దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం కోరికలతో గుడికి వెళ్ళి స్వామివారి దగ్గర కోరికను తెలుపుకుంటాము. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ గర్భగుడి వెనుక భాగాన్ని నమస్కరిస్తూ వెళ్తుంటారు. అలా నమస్కరించడం వెనుక గల కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? గర్భగుడి వెనుక నమస్కరిస్తే ఏం జరుగుతుందో గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి దేవాలయంలోనూ భక్తులందరూ గుడి వెనుక భాగాన నమస్కరించడం చూస్తుంటారు. ఎందుకు అలా నమస్కరిస్తున్నారు అని ఎవరైనా అడిగితే దాని వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియదు అంటారు. అయితే గర్భగుడి వెనుక భాగం నమస్కరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? మన పూర్వీకుల నుంచి ప్రతి ఒక్కరూ దేవాలయం వెనుక భాగంలో నమస్కరిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే ఆచరిస్తున్నాం. ఇలా చేయడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి నమస్కరిస్తున్నాం అని చెబుతారు. కానీ దాని వెనుక బలమైన కారణం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గర్భగుడిలో దేవుని విగ్రహం వెనుక వైపు గోడకి కొంత దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. మూల విరాట్కు నిత్య పూజలు, అభిషేకాలు, నిత్యం మంత్రార్చన చేయడం వల్ల స్వామివారి పాద పీఠం కింద ఉన్న యంత్రంలోకి మంత్రశక్తి ప్రవేశించడం వల్ల ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి గర్భగుడి 4 మూలలు వ్యాపిస్తాయి. అయితే ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంలో ఉండేది మూల విరాట్ వెనుక ఉన్న గోడ. కాబట్టి ఆ గోడ యొక్క వెనుక భాగం శిల్పాన్ని చెక్కుతారు. గుడికి వచ్చే భక్తులు ఆ విగ్రహానికి నమస్కరించడం వల్ల స్వామివారి శక్తి వారికి కలుగుతుందని, ఆ శక్తిని పొందడానికి వీలుగా ఉంటుందని గర్భగుడి వెనుక భాగాన్ని నమస్కరిస్తారు. తెలుసుకున్నారు కదా, గర్భగుడి వెనుక నమస్కరించడం వల్ల ఎంతటి గొప్ప పుణ్యం మనకు కలుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.